దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుడి గత కాలమంతయు మనల్ని కాపాడి గత బైబిల్ స్టడీలో కూడా దేవుడు తోడుగా ఉండి మరలా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే విషయాల కొరకు అందరము ఎదురు చూడాలని మరి ముఖ్యంగా తెలియపరుస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ బైబిల్ స్టడీని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. మీకు మహాకృప చొప్పున మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు జరగబోతున్న ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు మాకు తోడుగా ఉండండి. మీ వాక్యాలు మేము ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది విని తద్వారా బలం పొందుకొని ఆత్మీయ యాత్రలో బలంగా శక్తిమంతులుగా ముందుకు సాగటానికి కూడా సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు సర్వశక్తిగా నామములో అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పోయిన బైబిల్ క్లాసులో రక్త నిబంధన గురించి మనం నేర్చుకోవటం జరిగింది. ఈ రక్త నిబంధన ద్వారా అంటే ద పవర్ ఆఫ్ బ్లడ్ కవనెంట్ ద్వారా మనకు మొట్టమొదటిగా వచ్చేటువంటి లాభం కావచ్చు, మేలు కావచ్చు, అదేంటంటే రిడెంప్షన్. ఈరోజు మరి ఒక వాక్య భాగం ద్వారా మరి ఒక మెట్టును మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. రక్త నిబంధనలో రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో మనకున్న నిబంధన. ఈ రక్త నిబంధన ద్వారా అంటే ఈ బ్లడ్ కవనెంట్ ద్వారా దేవుడు కూడా మనతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ గొప్ప శక్తిని ఈ బ్లడ్ కవనెంట్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. గత బైబిల్ స్టడీలో ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు దేవుడు త్వరితంగా సాతాను యొక్క బాండేజ్ నుండి ఏ ప్రణాళిక, ఏ ప్లాన్ ఉపయోగించి మనందరం కూడా విమోచించాడో మనం తెలుసుకున్నాం. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పదిగా ఉంది. అయితే ఈరోజు ఒక మనిషిగా ఉన్న అబ్రహాముతో దేవుడు నిబంధన కూడా చేశాడు. ఆ నిబంధనను మనం జ్ఞాపకం చేసుకుందాము. మనం కూడా దేవునితో మన నిబంధనకు నిజంగా అర్థం చేసుకుంటే అసలు మనం ఓడిపోయే జీవితంలో ఎప్పటికి కూడా మనం జీవించము అనే సంగతిని ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అదేమనగా మనము ఈ నిబంధనకు కొత్తవారేం కాము. ఒక రకంగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ నిబంధన ద్వారా మొట్టమొదటిగా విమోచన అనే కార్యాన్ని ఎలాగైతే మన జీవితంలో జరిగించాడో, రెండవది అసలు ఆయనే మనతో నిబంధన చేసుకుంటున్నాడు. తద్వారా ఈ రక్త నిబంధన మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఈ తరగతిలో మనం నేర్చుకుందాం. 2వ అధ్యాయము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనంలో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి, మనము విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. రెండవది, మనం చేసే ఈ మంచి కార్యాలను బట్టి మనం అతిశయించడానికి వీల్లేదు. మూడవది, మనము ఆయన చేతి పని అయి ఉన్నాం. నాలుగవది, మనం ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాన్ని? ఒకప్పుడు మనం అన్యజనులమే, దేవునికి మనం దూరంగా ఉన్నటువంటి వారమే, సున్నతి లేనటువంటి వారమే. కానీ ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన మనము సమీపస్థులమై ఉన్నాము. మరలా చెప్తున్నాను, క్రీస్తు యేసు రక్తము వలన మనము సమీపస్థులమై ఉన్నాం. అంటే ఆయనతో సమీపముగా ఉండటానికి దేవాది దేవుడే ఈ బ్లడ్ కవనెంట్ ద్వారా మనతో ఒక నిబంధన చేసుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు మనం అనుజనులు అంటే ఎవరండి? దేవునిని ఎరగనటువంటి వారు, లేదా
దేవుని నిబంధనకు బయట ఉన్నటువంటి వారు, దేవుని నిబంధనలు లేకుండా బయట జీవిస్తున్నటువంటి వారు అని మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 13, 19 వచనాల ద్వారా మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. అదేమిటంటే మనము ఏ విధంగా ఈ నిబంధనలో భాగమై ఉన్నాము అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవడానికి ఈ ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. నేను చూచాయిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు రక్తం ద్వారా మనము ఆయనకు బహుగా సమీపస్తులుగా మారాం. రెండవది, ఆయన మనకు సమాధానం ఇవ్వటానికి మన మధ్యలో ఉన్న ప్రతి అడ్డుగోడను కూడా తొలగించాడు. ఆ శిలువ ద్వారానే మనకు సమాధానం, శాంతి, నెమ్మది కలిగింది. అందును బట్టి మనం ఇక పరదేశులు, పరజనులు కాక దేవుని యొక్క బిడలముగా మనం జీవించడానికి దేవాది దేవుడు ఈ నిబంధన ద్వారా మన జీవితంలో సహాయం చేశాడని మనం గట్టిగా నమ్మాలి. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎంతో స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. అదే నిబంధనలో ఉన్నటువంటి గొప్ప శక్తి. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదవాలని తలస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం చాలా దూరంగా ఉన్నాం, అనుజనులుగా ఉన్నాం, దేవుని ఎరగనటువంటి వారంగా ఉన్నాం. నిబంధనలతో మనకేమి తెలియదు, ఆయనతో సన్నిహితమైన సంబంధం ఎలాగ జీవించాలో మనకు తెలియదు. అయితే యేసు ప్రభు సిలువకు ఎక్కువ ద్వారా, సిలువలో రక్తం కార్చడం ద్వారా తన యొక్క శరీరాన్ని మన కొరకు సజీవ యాగముగా సమర్పించుకోవడం ద్వారా ఇప్పుడు ఆ మధ్యపు గోడ పూర్తిగా తొలగిపోయి ఆయన మనకు చాలా సమీపంగా ఉన్నాడు. అది ఈ రక్త నిబంధనలో దేవుడు చేయించినటువంటి గొప్ప కార్యమని మనం తప్పనిసరిగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఒకప్పుడు మనం దేవునికి చాలా దూరంగా ఉన్నాం. వీఆర్ వెరీ ఫార్ ఆఫ్, అంటే చాలా లాంగ్ డిస్టెన్స్. ఆ జర్నీ ఒకవేళ దేవుని దగ్గర రావాలంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ ఇప్పుడు మనం చాలా దగ్గర అయిపోయాం, చాలా దగ్గరకు వచ్చాం. టు బి క్లోజ్ ఎనఫ్ టు స్క్వీజ్ విత్ యువర్ ఆర్మ్స్, అంటే నీ యొక్క చేతులతో లేకపోతే తీసుకొని ఆయన హత్తుకునే అంత విధముగా మనము దగ్గరగా ఉన్నాము. ఎంత గొప్ప కార్యం జరిగిందో చూసారా? యేసు ప్రభు రక్తం కాల్చడం ద్వారా ఎంత మేలు మన జీవితంలో జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేస్తున్నామా? కేవలము ఏదో స్వస్థతలు మాత్రమే కాదు, కేవలము ఈ లోకంలో బ్రహ్మాండంగా జీవించడానికి మాత్రమే కాదు, మనము అలాగే మన యేసు ప్రభు, మన దేవుడు, మన తండ్రి మనం చాలా దగ్గరగా ఉన్నాము అన్న సంగతిని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచంలో ప్రత్యేకంగా కొన్ని దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఈ యొక్క నిబంధన గురించిన విషయాలు తెలియవు. కానీ మీరు ఆఫ్రికా దేశం వెళ్తే అక్కడ చాలా ట్రైబ్స్ ఉంటాయి, జాతులు, చాలా విభిన్నకరమైన జాతులు ఉంటాయి. ఆ జాతుల మధ్యలో చాలా పోరాటాలు ఉంటాయి. ఉదాహరణకి బలమైన జాతి వారు ఉన్నారనుకోండి, ఒక ట్రైబు, మరి బలహీనమైన జాతి ఒక ట్రైబ్ ఉన్నారనుకోండి. ఈ బలహీనమైన జాతి వారితో మనకి ఎందుకు లేని చెప్పేసి ఒక నిబంధన చేసుకుంటారు. అప్పటి వరకు వాళ్ళు చాలా ఎడంగా ఉంటారు. కానీ ఆ నిబంధన ద్వారా ఆ బలహీనమైనటువంటి జాతి వారు, ఆ ట్రైబ్ వారు ఎప్పుడు పడితే అప్పుడు ఈ యొక్క బలమైన జాతి వారి దగ్గరికి వచ్చి వారి పనులు లేకపోతే వారి విషయాలు చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే విధముగా యేసు ప్రభు కూడా ఈ రక్త నిబంధన చేయటం ద్వారా అటువంటి గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగించాడు అని మనం తప్పనిసరిగా నమ్మాలి, విశ్వసించాలి. అదే యేసు ప్రభువులో ఉన్నటువంటి రక్త నిబంధనలో ఉన్న విశేషం. ఇంకా మనం ఈ విషయాన్ని కొద్దిగా ముందుకు కొనసాగించినట్లయితే ఈ రక్త నిబంధనలో 9 అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి.
దేవునికి మనకున్నటువంటి ఇక సంబంధంలో 9 చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం పొందుకోవటానికి దేవాది దేవుడు మనకు సహాయం చేశాడు. అవేమిటో ఈరోజు మనం కొన్నిటిని వివరించుకుందాము. మొట్టమొదటిగా ఎంత మనం సమీపంగా ఉన్నామంటే మన యొక్క వస్త్రాన్ని తీసివేసి ఆయన తన వస్త్రాన్ని మనకిచ్చాడు. ఎంత గొప్ప విషయం ఆలోచన చేశారా? టేక్ ఆఫ్ కోట్ ఆర్ రోబ్. మనం మలిన వస్త్రంతో ఉన్నాం, పనికిరాని వస్త్రాలతో, కంపు కొట్టుకునే వస్త్రాలతో మనం జీవిస్తా ఉన్నాం. కానీ దేవాది దేవుడు ఈ రక్త నిబంధన ద్వారా ఆయన చేసిన గొప్ప మేలంటే మన వస్త్రాన్ని తీసివేసి ఆయన వస్త్రం ఇచ్చాడు. అంటే మనం చేసిన పాపము మనం ఆయనకి ఇచ్చేసి ఆయన నీతి మనకిచ్చాడు. ఒక గొప్ప ఎక్స్చేంజ్ జరిగింది. దేవునికి మనకున్న నిబంధన ద్వారా ఒక గొప్ప ఎక్స్చేంజ్ జరిగింది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే దీని గురించి మనం చాలా విపులంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలము. యెషయా గ్రంథము 61:10. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడి రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఎంత గొప్ప ఎక్స్చేంజ్ చూసారా? రక్షణ వస్త్రాన్ని, నీతి అనే పైబట్టను మనము ధరింపజేసుకున్నాం. అంటే మనకున్నటువంటి ఆ వస్త్రాన్ని దేవుడు తీసివేశాడనే విషయాన్ని మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది టేక్ ఆఫ్ బెల్ట్. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివినప్పుడు చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను, వినండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును నడికట్టును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. కాబట్టి మనకున్న ఈ ఫిజికల్ వెపన్స్ అన్ని మనం ఆయనకి ఇచ్చేయాలి. అది ఈ నిబంధనలో ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైన విషయం. యోనాతాను ఏం చేశాడండి? తనకున్న ఆ వెపన్స్, పోరాటానికి పనికొచ్చే ఆ యొక్క వెపన్స్ అతనికి ఇచ్చాడు. ఎందుకని? దావీదు తన యొక్క ప్రాణ స్నేహితుడని. ఇక ఆయన ప్రాణ స్నేహితుడు అయినప్పుడు ప్రాణం ఎవరో తీస్తారు అని మనం దాచుకునేటువంటి ఆయుధాలు మనకు అక్కర్లేదు. మన యేసు ప్రభు కూడా మనకు ప్రాణ స్నేహితుడై ఉన్నాడు. ఆయన ప్రాణదాత అయి ఉన్నాడు, ప్రాణాన్ని రక్షించువాడై ఉన్నాడు. ఇంకా నీ సొంత ఆయుధాలతో నువ్వు పెట్టుకొని ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. అందుకనే ఈ బెల్ట్ కూడా మనము మన దేవునికి ఇచ్చేయాలి. దాని అర్థం ఏంటంటే, నేను నాకున్న బలముతో అన్ని సమయాల్లో కావలసిన ప్రొటెక్షను మరి దేవుడు చేస్తానని మనకు ప్రమాణం చేశాడు. కాబట్టి ఇక ఈ ప్రొటెక్షన్ గురించి, ఈ భద్రతను గురించి, ఈ కాపుదల గురించి మనం భయపడని అవసరము లేదు. ఇంకా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా నిన్ను అటాక్ చేస్తే, ఎవరైనా నన్ను అటాక్ చేస్తే, ఎవరైనా నన్ను దూషిస్తే వాళ్ళు నన్ను అటాక్ చేసినట్టుగా, వారు దేవుని అటాక్ చేసినట్లుగా ఆయన భావిస్తారు. అందుకనే ఎవరైనా మన మీద నిందలు మోపినా, దూషణ మాటలు మాట్లాడినా, విమర్శించినా, నిజంగా మనం దేవునికి సన్నిధానంలో భయముతో, భక్తితో జీవిస్తూ ఆయనతో నిజంగా ఈ నిబంధనలో ఉన్నట్లయితే వాళ్ళు మనం చేయట్లేదు, వాళ్ళు దేవునికి చేస్తున్నారు. కాబట్టి దేవుడే ఆ కార్యాన్ని ఆయన చేస్తాడు. అందుచేత ఈ నిబంధనలో మనకున్నటువంటి భౌతిక సంబంధమైన ప్రొటెక్షన్తో కూడుకున్న విషయాలన్నిటినీ మనం మర్చిపోయి, అందుకనే
మత్తయి సువార్తలో ఉంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఎలా బ్రతకాలో, ఏం ధరించుకోవాలో, ఎవరైనా పోరాటానికి వస్తే ఎటువంటి ఆయుధాలు ధరించుకోవాలో ఆ విషయాల గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. యెహోషాపాతు చూడండి, వ్రతశాలలో దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు 3 వైపుల నుంచి శత్రువులు అమాంతంగా రావడానికి ప్రయత్నం చేసినా ఆయన యుద్ధం చేయలేదు, యుద్ధంలో పోరాడలేదు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాలంకారాలు ధరించుకున్నటువంటి ఒక కోయలను మరి యెహోషాపాతు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రోజుల్లో మనకు వచ్చేటువంటి శ్రమలు కానీ, కష్టాలు కానీ, ఇటువంటి వైరస్లు కానీ అవి మనం ఏమి చేయలేవు. మనం కేవలము దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధానంలో మనం ఉన్నట్లయితే ఈ శ్రమలన్నిటినీ, ఈ నిందలన్నిటినీ ఆయన తీసివేయగల సత్యాన్ని ఈ నిబంధనలో ఉన్న విషయాన్ని బట్టి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అందుచేతనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో తెలియపరిచిన రీతిగా ఆయన తన బిడ్డలకు ఆయన ఇచ్చు సర్వాంగ కవచం, మన కవచాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మనకు సర్వాంగ కవచాన్ని ఇస్తాడు. మీరు తర్వాత చదువుకోండి. ఆ కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే ఏ శత్రువు కూడా మనల్ని ఏమి చేయలేడు, ఏ అపవాది కూడా మనల్ని ఏమి చేయలేడు, ఏ సాతాను కుతంత్రాలు కూడా మనల్ని ఏమి చేయకుండా మన జీవితాలు ఎంతో దేవునికి మహిమకరముగా, లోకానికి ఎంతో ప్రయోజనకరంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మూడవది, లోకముతో ఉన్నటువంటి నిబంధన ఇక మనకి ఏమి పని చేయదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం 39వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 39 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ శ్రేష్టమైన విషయాలు కొన్నిటిని మనం తెలుసుకోగలం. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపుని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుని గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకొనును. ఇక్కడ మూడో విషయాన్ని మనం చూస్తున్నాం. తన ప్రాణమును ఏం రాయబడి ఉందండి? తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుని. ఎవరి నిమిత్తం? యేసయ్య నిమిత్తం, దేవుని నిమిత్తం. మన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికైనా సరే మనం సిద్ధంగా ఉంటే తిరిగి ఆ ప్రాణాన్ని మనం దక్కించుకొని యుగ యుగాలు దేవునితో జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. 4వ విషయాన్ని చెప్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాము. ఈ నిబంధన ద్వారా దేవుడు మనకు ఇచ్చే 4వ మేలు ఏంటంటే, ఇక మనం కాదు జీవించేది, క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. ఇక ఆయన మనలో జీవిస్తే ఎంత అద్భుతం చూడండి. మన మాటలు వేరుగా ఉంటాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన దృక్పథాలు వేరుగా ఉంటాయి, మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానివ్వండి, యేసు ప్రభు నీలో జీవిస్తున్నప్పుడు ఇక నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో భయపడిన అవసరం లేదు. కాబట్టి ఈ నిబంధన, దేవునితో మనకున్నటువంటి నిబంధన యేసయ్యే మనలో జీవించడానికి సహాయపడుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, బాగా ఆకలిగా ఉన్నాం అనుకోండి, మంచి ఆహారాన్ని మనం భుజిస్తే ఏమైపోద్ది? అప్పుడు నీరసం ఏమైపోద్ది? అప్పుడు ఉన్నటువంటి ముఖం వాడిపోయే విధానం ఏమైపోద్ది? అంతకుముందు మాట్లాడుకునే శక్తి చాలా పరిస్థితుల్లో ఉంటా. ఎప్పుడైతే నీ యొక్క కడుపులో ఆహారం పడగానే చాలా హుషారుగా ఉంటావు. అంటే నీవు తయారు చేసిన ఆహారం, ఈ భౌతిక సంబంధమైన ఆహారం, ఈ కల్తీ ఆహారం ఒక రకంగా శ్రేష్టమైన ఆహారం కాకపోయినా నీకు ఆకలి అవుతుంది కాబట్టి మరి తిన్నటువంటి ఆహారం ద్వారానే నీవు ఆ విధంగా నీ యొక్క జీవిత విధానం మారిపోయిందంటే, ఇక యేసు ప్రభువే నీలో జీవిస్తే, యేసు ప్రభువే నీలో నివసిస్తే అది ఎంత గొప్ప అనుభవం. ఒకసారి ఆలోచన చేశారా?
మరి ఆయన మనలో జీవించాలంటే ఆయన చేసిన పని ఏంటి? బ్లడ్ కవెనెంట్. ఆ బ్లడ్ కవెనెంట్ ద్వారా నాట్ ఓన్లీ హీ రిడీమ్డ్ us, బట్ హీ డిడ్ ఎ కవెనెంట్ విత్ us. He make a covenant with us. Through that covenant, now our Lord Jesus Christ is living in us. అది కాబట్టి మనలో ఆయన జీవిస్తున్నాడనే విషయాన్ని ఈ రక్త నిబంధన ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఐదవది, మన పేర్లు మార్చబడతాయి. ఎక్స్చేంజ్ నేమ్స్. ఈ నిబంధన ద్వారా దేవుడు మనతో నిబంధన చేసినప్పుడు మన పేర్లు మార్చబడతాయి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినప్పుడు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, వృత్త భాషలు మాట్లాడుదురు, మరి పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఉంది, ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. మనకున్న పేరు మారిపోద్ది. పాత సృష్టి, పాత స్వభావం, పాత తలంపులు ఇవన్నీ కూడా మారిపోయి ఒక నూతనమైన నామాన్ని మనం ధరించుకుంటాం. ఒక నూతనమైన పేరును మనము కలిగి ఉంటాం ఈ నిబంధన ద్వారా. కాబట్టి ప్రియ సోదరుడా, దేవుని యొక్క మాటలు వింటున్న వారలారా, దేవునితో మరి మన నిబంధన ఉందన్న విషయాన్ని నీవు గ్రహిస్తున్నావా? యేసు ప్రభు ఎందుకని ఆ సిలువలో నీ కొరకు నా కొరకు ఆ రక్తాన్ని కార్చవలసి వచ్చింది? ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే, నేను నీతో ఒక నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ద్వారా మన పేర్లు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేమ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై నేమ్, అండ్ ఆయన ఏం చేస్తాడు, మనకి లాస్ట్ నేమ్ తీసేసి ఆయన తన ఫస్ట్ నేమ్ పెడతాడు. మన ఫస్ట్ నేమ్ తీసేసి ఆయన తన యొక్క లాస్ట్ నేము పెడతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన బిడ్డలుగా మారిపోతాం అనే విషయాన్ని మనం గమనించాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. 6వది, ఈ రక్త నిబంధన ద్వారా దేవుడు మనతో ఒక నిబంధన చేయటం వల్ల ఆయన మన జీవితాల్లో ఒక ముద్ర అనేది ఏర్పడుతుంది. దీన్ని బట్టి ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ ముద్ర ఉంటుంది మన చేతి మీద, మన నొసట మీద. ఆ ముద్ర చూచినప్పుడు ఇక వాళ్ళు మనకి ఏమి హాని చేయరు. కొన్ని ముద్రలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ముద్ర ఉంటే ఇక తిరుగులేదు. అట్లాగే తిరుగులేనటువంటి వారముగా, జయించే వారముగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంత లోతైనటువంటి విషయాలు ఈ రక్త నిబంధన ద్వారా ఉన్నాయని మనం గమనించాలి. మరి పాత నిబంధనలో ఇటువంటి నిబంధనకు గుర్తు ఏంటంటే సున్నతి. అందుకనే దావీదు మీదకు గొలియాతు వస్తున్నప్పుడు మరి ఇశ్రాయేలు యొక్క ఎదుట గొలియాతు చెబుతున్న మాటలు దావీదు వినలేకపోయాడు. అందుకని దావీదు అన్నాడు, ఈ సున్నత లేని వాడు అన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో దేవుని బిడ్డలకు సున్నత అనేది ఒక గుర్తుగా ఉండేది. మరి ఇప్పుడు దేవుని యొక్క నిబంధన మరి మనతో ఏర్పాటు చేయబడింది కాబట్టి మనకు అటువంటి గుర్తు ఏర్పడింది. తద్వారా ధైర్యంగా, టీవీగా ముందుకు సాగటానికి దేవుడు సహాయం చేస్తాడు. 7వ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అదేమిటంటే, నేనేమైతే కలిగి ఉన్నానో అవన్నీ కూడా మనవే అని చెప్తున్నాడు దేవాతి దేవుడు. ఈ నిబంధన ద్వారా ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో, ఆయన ఎటువంటి సంపద కలిగి ఉన్నాడో, ఎటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడో అవన్నీ మనవే. అందుకని ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనములో, క్రీస్తు యేసు మహిమైశ్రమ చొప్పున మీ ప్రతి అవసరమును తీరుస్తాడు, మీ ప్రతి అవసరమును తీరుస్తాడు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆయన కొన్నవన్నీ మనవే.
ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మనమై ఉన్న ఆయన సంగతిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి అవన్నీ మన దేవుని స్తోత్రం. 8వది, ఆయనతో పాటు మనం భోజనం చేయటానికి, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగటానికి తినటానికి మనం యోగ్యులమై ఉన్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో చక్కని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. అటువంటి భోజనం చేయడం ద్వారా మనం శక్తిని పొందుకుంటాం, మనం బలాన్ని పొందుకుంటాం, నిద్రమత్తులుగా ఉండం, రోగగ్రస్తులుగా ఉండం, బలహీనులుగా ఉండం. ఒక ఆహారాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. 9వదిగా ఆయన మరి ఒక శిలువ యాగం ద్వారా ఒక చెట్టును మన జీవితంలో నాటాడు. కీర్తన గ్రంథంలో చూస్తున్నాం కదా, ఏమని చూస్తున్నామండి? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అట్టు వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. ఈ నిబంధన ద్వారా మనం ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాం. 1 పేతురు రాసిన పత్రిక 2:24 మనం చూసినప్పుడు, 1 పేతురు రాసిన పత్రిక 2:24 మనం చూసినప్పుడు అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. 1 పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితురి. ఎంత గొప్ప మాట! ఒకసారి ఆలోచన చేస్తున్నారా? ఆయన ఒక మ్రానును మోసాడు. ఏ మ్రాను మీద అయితే, ఏ చెట్టు మీద అయితే తినవద్దన్న పండును మరి మనిషి తిన్నాడో, తిరిగి ఆ యొక్క పాపం, ఆ యొక్క శాపం తొలగించడానికి తిరిగి ఆయన మరలా ఆ చెట్టు మానునే మొయ్యవలసి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, 9 ప్రాముఖ్యమైనటువంటి మరి లాభాలు ఈ కవనెంట్లో ఆయన మనతో చేసుకున్న నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఈ బ్లడ్ కవనెంట్ కేవలం మాకు విమోచన ఇవ్వటం మాత్రమే కాకుండా, రెండవదిగా ఆయన మనతో ఒక నిబంధన చేసుకోవడానికి కావలసిన శక్తి యేసు ప్రభు యొక్క రక్త నిబంధన ద్వారా జరిగిందని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి అటువంటి నిబంధనలు నీవు ఉన్నావా? దేవుడే నీతో ఒక నిబంధన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ నిబంధన చేసుకుంటే ఈ 9 ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఆ 9 ఆశీర్వాదాలు నీకు ఆస్తిగా మారిపోతాయి. ఆ 9 ఆశీర్వాదాలు నిజంగా నీ జీవితంలో ఉంటే ఈ భూలోకంలో మనం దేనికి భయపడక శక్తిమంతులుగా, బలవంతులుగా, ఫలించే జీవితంగా మనం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. విన్న మీరు కూడా ఆ నిబంధనలో ఉండండి, ఆ నిబంధన విషయాలు తెలుసుకోనండి, ఆ నిబంధన సారాంశాన్ని గ్రహించండి. మనకి జీవితం, మన తలంపులు మనం మార్చుకుందాం, మన ఆలోచనలు మనం మార్చుకుందాం. అటువంటి గొప్ప ప్రణాళిక దేవుడు మన జీవితంలో చేసి ఉండగా ఇంకా లేని వారుగా, దిక్కు లేనటువంటి వారముగా, బలహీనులుగా ఉండటానికి వీల్లేదని దేవుని దాసునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క బైబిల్ స్టడీ మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. నేను చెప్పిన వాక్య భాగాలు చదవండి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఇటువంటి కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా మరి మనం చూడబోతూ ఉన్నాము. ఈ బ్లడ్ కవనెంట్ అనే సబ్జెక్టు నేను మీకు ఇంకా అనేక విషయాలు మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. అందరూ చూడండి, అందరూ వినండి. దేవుని కొరకు జీవిద్దాం. దేవుని దగ్గర పొందుకున్న ఆ దేవుని దగ్గర ఉన్న గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని ఈ 5 దినాలు మనము బలంగా, ధైర్యంగా జీవిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ స్టడీలో ప్రభువా మీరు మాతో ఉన్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనేకమైన లోతైన విషయాలు మీ వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రక్త నిబంధనలో ఉన్నటువంటి 2వ ప్రాముఖ్యమైనటువంటి శక్తి ఏంటో ఈరోజు మేము తెలుసుకోవడానికి సహాయం చేశావు.
ఆ శక్తే మీరు మాతో చేసుకున్న నిబంధన. అట్లా నిబంధన చేసుకోబట్టి మా జీవితాల్లో 9 అమూల్యమైనటువంటి మేలులు మీరు జరిగించారు. ఆ విషయాలు మేము నేర్చుకున్నాము నాయన. విన్న మేము మా జీవితాల్లో ఇటువంటి పిరుగుతనం లేకుండా ధైర్యంగా ముందుకు సాగటానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో భద్రపరచండి. మీ దైవదేవుని మెండుగా కుమ్మరించండి. మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకుంటారని యేసు క్రీస్తు దివ్య నామమున అడుగుచూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవునికి ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఆయన కృప, ఆయన నిబంధన మనతో ఎల్లప్పుడూ ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మనందరూ కూడా దీవించునుగాక.